ఈరోజు టుడే ఆర్టికల్ ఈజ్ ఫస్ట్ ఆర్టికల్ 'వికసిత్ అండ్ సురక్షిత్' అనేటువంటి ఒక స్కీమ్ అనేది రావడం జరిగింది. ఒక చట్టం అనేది తీసుకురావడం జరిగింది. 'వికసిత్ అండ్ సురక్షిత్ భారత్' అని. సో, దీని గురించి ఫస్ట్ మనం ఈ ఆర్టికల్ యొక్క వొకాబులరీ వర్డ్స్ ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. వన్ బై వన్. ఫస్ట్ వన్ ఈజ్ పెరిల్స్. పెరిల్స్ అంటే డ్యామేజెస్ అన్నమాట. రిస్క్స్, ప్రమాదాలు అని. యాస్పిరేషన్స్ అంటే లక్ష్యాలు, యాంబిషియస్ అని. బౌమింగ్ అంటే గ్రోయింగ్ ర్యాపిడ్‌లీ, వేగంగా అభివృద్ధి చెందుతున్న. బూమింగ్ అంటే గ్రోయింగ్ ర్యాపిడ్‌లీ, వేగంగా అభివృద్ధి చెందుతున్న. ఫ్యూయల్డ్ అంటే ఎంకరేజ్ అన్నాడు, ప్రోత్సహించటం. డ్రైవ్ అంటే ప్రోత్సహించడం, ఎంకరేజ్ చేయటం. నేను ఫ్యూయల్డ్ అంటాం అన్నమాట. ఓకే. ఎకోసిస్టమ్ అంటే కనెక్టెడ్ సిస్టమ్ అంటాం. వ్యవస్థను ఎకోసిస్టమ్ అంటాం అన్నమాట. ఫ్యూయల్డ్ అన్నా, ఎంకరేజ్డ్ అన్నా, డ్రైవర్ అన్నా కూడా ఎంకరేజ్‌మెంటే. బూమింగ్ అంటే గ్రోయింగ్ ర్యాపిడ్‌లీ. తర్వాత యాస్పిరేషన్స్ అంటే లక్ష్యాలు, యాంబిషియస్ లక్ష్యాలు, లక్ష్యాలు. పెరిల్స్ అంటే ప్రమాదాలని డేంజర్స్ అంటాం అన్నమాట పెరిల్స్. రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ అండ్ సిస్టమ్ ఆఫ్ లాస్ అండ్ రూల్స్ అన్నమాట. నియంత్రణ వ్యవస్థని రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్స్ అన్నమాట. సిస్టమ్ ఆఫ్ లాస్ అండ్ రూల్స్. ఒక సిస్టమ్‌లో ఉన్నటువంటి చట్టాలు, దాని యొక్క రూల్స్‌ని రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్స్ అంటాం అన్నమాట. తర్వాత క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్స్. మనీ ఇన్వెస్టెడ్ టు స్టార్ట్, ఎక్స్పాండ్ బిజినెస్. క్యాపిటల్ ఇన్వెస్ట్ అంటే మనీని ఇన్వెస్ట్ చేయటాన్ని క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ అంటాం. ఫుల్ ఫ్లెడ్ అంటే ఇంక్రీజ్ ర్యాపిడ్‌లీ అని. ఆథరైజ్డ్ అంటే అఫీషియల్లీ అప్రూవ్డ్ అని. ఆథరైజేషన్ చేసామంటారు చూసావా? అంటే అఫీషియల్‌గా అప్రూవెన్స్ ఇచ్చామని. డెమోలియేషన్ అంటే కూల్చివేయటం. ప్రొవిజన్స్ అంటే ఏర్పాట్లు. ఏర్పాట్లు లేదా అరేంజ్‌మెంట్స్ ఆర్ ఫెసిలిటీస్‌ని ప్రొవిజన్స్ అంటామనమాట. తర్వాత వయోలేషన్స్ అంటే వయోలేట్ చేయడం అంటే ఉల్లంఘించటం, బ్రేక్ చేయడం, రూల్స్‌ని బ్రేక్ చేయడం. డిస్టర్బింగ్ ప్యాటర్న్స్ అన్నమాట. రిపీటెడ్ వరీయింగ్ ట్రెండ్ లేకపోతే ఆందోళనకు ధోరణి. డిస్టర్బింగ్ ప్యాటర్న్స్ అన్నమాట. చేసేటువంటి త్రోవలు, డిస్టర్బింగ్ చేసేటువంటి ప్యాటర్న్స్ ఆ విధంగా అన్నమాట. అడ్మినిస్ట్రేటివ్ నెగ్లిజెన్స్ అన్నమాట. కేర్‌లెస్ బై అథారిటీస్ ఎవరైతే ఉన్నారో నిర్లక్ష్యం చూపించడం అన్నమాట. ఎవరైతే అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో నిర్లక్ష్యం చూపించడం అడ్మినిస్ట్రేటివ్ నెగ్లిజెన్స్ అంటామన్నమాట. తర్వాత కన్సీల్స్ అంటే దాచివేయటం, హైడ్ చేయటం అని మీనింగ్‌లో వస్తదన్నమాట. ఒక్కొక్కటిని ఇంపార్టెంట్ వర్డ్స్ నేను రాస్తాను చూడండి ఇక్కడ. ఫస్ట్ వన్ పెరిల్స్ అన్నాడు. ప్రెమిల్స్ అంటే ప్రమాదాలు, డేంజర్స్ అని. యాస్పిరేషనల్ యాస్పిరేషన్ అంటే లక్ష్యాలు, యాంబిషియస్, ఎయిమింగ్ అని. బూమింగ్ అంటే ర్యాపిడ్‌లీ గ్రోయింగ్ ర్యాపిడ్‌లీని బూమింగ్ అంటాం అన్నమాట. తర్వాత వచ్చేసరికి ఫ్యూయల్డ్ అంటే ఎంకరేజింగ్. డ్రైవ్ కూడా ఎంకరేజింగ్. మనకి చాలా మంది మోర్ టైమ్స్ యూజ్ చేసేటువంటి వర్డ్ ఏంటే డ్రైవెన్ అన్నమాట. డ్రైవెన్. దీన్ని హైలైట్ కూడా చేస్తున్నాను చూడండి. డ్రైవెన్. చాలా చాలా ఇంపార్టెంట్. చాలా దగ్గర కనిపిస్తది. డ్రైవెన్ అంటే ఎంకరేజింగ్ అని. తర్వాత ఎకోసిస్టమ్ అన్నమాట. ఎకోసిస్టమ్ అన్నాడు. ఎకోసిస్టమ్ అంటే కనెక్టింగ్ సిస్టమ్. అంటే అన్ని సిస్టమ్‌ని కనెక్ట్ అయ్యేటువంటి విధానాన్ని ఎకోసిస్టమ్ అని చెప్తాం. ఎకోసిస్టమ్. రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్స్ అంటే ఆహ్, సిస్టమ్ ఆఫ్ లాస్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కింద రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్స్ అని పిలుస్తాం. క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్, ప్రొలిఫరేషన్స్, అఫీషియల్లీ అప్రూవ్డ్‌ని ఆథరైజ్డ్ అంటాం. ఆథరైజ్డ్. ఆథరైజ్డ్ అంటే అఫీషియల్లీ అప్రూవ్డ్ అన్నమాట. డిమోలియేషన్ అంటే కూల్చివేయటం. ప్రొవిజన్స్ అంటే ఏర్పాట్లు, అరేంజ్‌మెంట్స్. రాస్తాను చూడండి. ప్రొవిజన్స్ అంటే అరేంజ్‌మెంట్‌లు. ఫెసిలిటీస్‌ని ప్రొవిజన్స్ అంటాం. వయోలేషన్స్ అంటే ఉల్లంఘించడం. డిస్టర్బింగ్ ప్యాటర్న్స్ అన్నమాట. ఏదైతే మోడల్స్ ఉన్నాయో, ప్యాటర్న్స్ ఉన్నాయో డిస్టర్బింగ్ ప్యాటర్న్స్ అని అంటాం. రిపీటెడ్‌లీ వరింగ్ థ్రెటన్స్ అని. అడ్మినిస్ట్రేటివ్ నెగ్లిజెన్సెస్ కేర్‌లెస్ బై ది అథారిటీస్. అడ్మినిస్ట్రేటివ్ అడ్మినిస్ట్రేటివ్ నెగ్లిజెన్సే ఏదో అథారిటీస్ ఏవన్నాయో కేర్‌లెస్‌గా ఉండటం అన్నమాట. ఏదో అడ్మినిస్ట్రేషన్ ఉందో అవి కేర్‌లెస్‌గా ఉండటాన్ని అడ్మినిస్ట్రేటివ్ అంటే అథారిటీస్. అవి కేర్‌లెస్‌గా ఉండవు. కన్సీల్స్ అంటే హైడ్ చేయటం అన్నమాట.
సో, అక్కడ ఒక్కొక్క మీనింగ్ కూడా రాస్తాను చూడండి. పెరిల్స్, పెరిల్స్ అంటే డేంజర్ లేదా రిస్క్. తెలుగులో ఏమంటాం? ప్రమాదాలు. యాస్పిరేషన్ అంటే లక్ష్యాలు. లక్ష్యాలు లేకపోతే ఎయిమింగ్ లేదా యాంబిషియస్. బూమింగ్ అంటే గ్రోయింగ్ ర్యాపిడ్‌లీ. తర్వాత ఫ్యూయల్డ్. ఫ్యూయల్డ్ అంటే మనకు తెలిసిందే. ఫ్యూయల్ అంటే ఎంకరేజింగ్. అంటే ప్రోత్సహించటం అనే మీనింగ్ వస్తదనమాట. తర్వాత ఎకోసిస్టమ్. డ్రైవెన్ అన్న కూడా ఎంకరేజింగ్. మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఇది ఎంకరేజింగ్. తర్వాత ఎకోసిస్టమ్ అనమాట. టోటల్ కనెక్టింగ్ సిస్టమ్ అనమాట. టోటల్ కనెక్టెడ్ సిస్టమ్‌ని ఎకోసిస్టమ్ అని పిలుస్తాం. తర్వాత ఆథరైజ్డ్. ఆథరైజేషన్ ఇచ్చామంటే అఫీషియల్ అప్రూవల్స్ ఇచ్చామని. అఫీషియల్లీ అప్రూవ్డ్. ప్రొవిజన్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రొవిజన్స్? ప్రొవిజన్స్ అంటే అరేంజ్‌మెంట్‌లనమాట. అరేంజ్‌మెంట్స్. అరేంజ్‌మెంట్స్ చేయడం. ఏర్పాట్లు అంటాం తెలుగులో. ఏర్పాట్లు. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ నెగ్లిజెన్స్ అంటారు. అడ్మినిస్ట్రేటివ్ అంటే నెగ్లిజెన్స్ అంటే కేర్‌లెస్‌నెస్. తర్వాత అడ్మినిస్ట్రేటివ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్? అడ్మినిస్ట్రేటివ్ అంటే అఫీషియల్స్ అని. అఫీషియల్స్ చేసేటువంటి కేర్‌లెస్‌ని అడ్మినిస్ట్రేటివ్ నెగ్లిజెన్స్ అంటాం. ఇట్స్ నాట్ ఎ పెరల్స్. ఇట్స్ ఎ పిరిల్స్. పెరల్స్ అంటే ముత్యాలు. పిరిల్స్ అంటే డేంజర్ అన్నమాట. తర్వాత ఐడెంటిఫైబుల్. ఐడెంటిఫైలో క్యాపబుల్ ఆఫ్ ది బీయింగ్ రికగ్నైజ్డ్. గుర్తించదగినటువంటి దాన్ని ఐడెంటిఫైబుల్ అనమాట. అండ్ ఐడెంటిఫై చేసినటువంటి ఐడెంటిఫైబుల్ అంటాం. ఓవర్‌లోడ్ సర్క్యూట్స్ అంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ క్యారింగ్ టూ మచ్ పవర్ అనమాట. ఏదైతే టూ మచ్ పవర్ క్యారీ చేసేటువంటి సర్క్యూట్స్‌ని ఓవర్‌లోడ్ సర్క్యూట్స్ అంటాం. తర్వాత హార్మోనిక్ కరెంట్స్. కరెంట్స్ కాజింగ్ ద ఇంటర్ఫిరెన్స్ అండ్ ఓవర్ హీటింగ్ అనమాట. హార్మోనిక్ విద్యుత్ ప్రవాహాలు. హార్మోనిక్ విద్యుత్ ప్రవాహాలను హార్మోనిక్ కరెంట్స్ అంటాం. లోకలైజ్డ్ హాట్ స్పాట్స్. స్మాల్ ఏరియాస్ ఆఫ్ ఎక్సెసివ్ హీట్. స్థానికమైన వేడి ప్రాంతాలని లోకలైజ్డ్ హాట్ స్పాట్స్. హాట్ స్పాట్స్ అంటే వేడి ప్రాంతాలని హాట్ స్పాట్స్ అంటాం. హాట్ స్పాట్స్ అంటే వేడి ప్రాంతాలు. లోకలైజ్డ్ ప్రాంతీయమైనటువంటి, స్థానికమైనటువంటి వేడి ప్రాంతాలు. ఆర్క్ ఫాల్ట్ ప్రొటెక్షన్ డివైస్. సేఫ్టీ డివైస్ ప్రివెంటింగ్ ద ఎలక్ట్రికల్ ఫైర్స్. ఆర్క్ ఫాల్ట్ ప్రొటెక్షన్ డివైసెస్ అంటే సేఫ్టీ డివైసెస్ అనమాట. ఏవైతే ప్రమాదాలు రక్షణ పరికరాలు అంటాం చూసావా? అంటే ప్రమాదాలను ఆపడానికి అంటే సేఫ్టీగా యూజ్ చేసేటువంటి పరికరాలని ఆర్క్ ఫాల్ట్ ప్రొటెక్షన్ డివైసెస్ అంటాం. రిగరస్‌గా ఉన్నాడంటే కఠినంగా ఉన్నాడు, స్ట్రిక్ట్‌గా ఉన్నాడు. రూట్ కాజ్ అనాలిసిస్ అంటే ఫైండింగ్ ద ఫండమెంటల్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లమ్. రూట్ నుంచి ప్రాబ్లమ్‌ని ఫైండ్ చేయాలి, అనాలిసిస్ చేయాలి. ఎక్కడ ప్రాబ్లమ్ వచ్చిందని. దాన్ని రూట్ కాజ్ అనాలిసిస్ అంటాం. సిస్టమిక్ రెమెడీస్ అంటే సిస్టమిక్ ఆల్టర్‌నేటివ్స్ అని. ఇంకా పరిష్కారాలు రెమెడీస్ అంటే రెడీనెస్ అంటే రెమెడీస్ అని. ఆల్టర్‌నేటివ్స్ అని. ఇంపరేటివ్ అంటే అబ్సల్యూట్‌లీ నెసెసరీ. ఇంపరేటివ్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అని. ఇంపరేటివ్ అంటే ఇంపార్టెంట్. అబ్సల్యూట్‌లీ చాలా అత్యవసరమైనటువంటి.
అంటే మనం వాడేటువంటి రైస్, వెజిటబుల్స్ చాలా ఇంపెరేటివ్ అనమాట. అంటే అత్యవసరమైనటువంటి వస్తువులని. తర్వాత సప్రెషన్ సిస్టమ్ అంటే సిస్టమ్ దట్ కంట్రోల్ ఆర్ ఆహ్, ఎస్టింగ్విషన్ ఫైర్ అనమాట. తర్వాత అగ్ని నియంత్రణ వ్యవస్థలని సప్రెషన్ సిస్టమ్ అనమాట. అణిచివేయేటువంటి సిస్టమ్స్ అంటే అగ్నిని స్టాప్ చేసేటువంటి సిస్టమ్స్‌ని సప్రెషన్ సిస్టమ్స్ అంటాం. సైంటిఫికల్లీ డిజైన్డ్ అంటే సైంటిఫిక్‌గా శాస్త్రీయంగా రూపొందించిన డిజైనింగ్స్ అనమాట. ఓకే. శాంపుల్ సర్వే అన్నాడు. శాంపుల్ సర్వే అంటే సర్వే కండక్టెడ్ ఆన్ రిప్రజెంటెడ్ గ్రూప్ అనమాట. అనే ఇన్ యాక్షన్ ఫెయిల్యూర్ టు యాక్ట్ అనమాట. చర్యలు తీసుకోకపోవడం. ఓకే. యాక్షన్ అంటే చర్యలు తీసుకోవటం. ఇన్ యాక్షన్ అంటే చర్యలు తీసుకోకపోవడాన్ని ఇన్ యాక్షన్ అని పిలుస్తాం. ఇక్కడున్న ఒక్కొక్కటి వర్డ్ కూడా నేను ఇంపార్టెంట్ వర్డ్స్ అన్ని రాస్తాను చూడండి మళ్ళీ. మోస్ట్ ఇంపార్టెంట్ వొకాబులరీ వర్డ్స్ ఇవి. ఐడెంటిఫైడ్ అంటే ఐడెంటిఫై చేయడం. ఓవర్‌లోడ్ సర్క్యూట్స్ అంటే సర్క్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఓవర్‌లోడ్ అయిపోవడం. హార్మోనిక్ కరెంట్స్ అంటే హార్మోన్ లెవెల్ ఆఫ్ కరెంట్. లోకలైజ్డ్ హాట్ స్పాట్స్ అంటే వేడి ప్రాంతాలు. హాట్ స్పాట్స్. ఆర్క్ ఫాల్ట్ ప్రొటెక్షన్ డివైస్ అంటే సేఫ్టీ ప్రొటెక్షన్ డివైసెస్ అని. ఆర్క్ ఫాల్ట్ ప్రొటెక్షన్ డివైసెస్ అంటాం. తర్వాత రిగరస్ అంటే కఠినమైనటువంటి. రిగరస్ అంటే కఠినమైనటువంటి అని మీనింగ్ వస్తది. స్ట్రిక్ట్ అని. రూట్ కాజ్ అనాలిసిస్ అన్నమాట. ఫైండింగ్ ద ఫండమెంటల్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అన్నమాట. ఎక్కడి నుంచి ప్రాబ్లమ్ రైజ్ అయిందనే దాన్ని అనాలిసిస్ చేయడం రూట్ కాజ్ ప్రాబ్లమ్ అంటారు. సిస్టమిక్ రెమెడీస్ అంటే ఆల్టర్‌నేటివ్స్. ఇంపరేటివ్ అంటాడు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇంపరేటివ్ అంటే అత్యవసరమైన, మోస్ట్ ఇంపార్టెంట్ అని. సప్రెషన్ సిస్టమ్ అన్నమాట. అంటే అగ్ని నియంత్రణ వ్యవస్థను సప్రెషన్ సిస్టమ్స్ అంటాం. సైంటిఫికల్లీ డిజైన్డ్ ఓకే. శాంపుల్ సర్వే ఇన్ యాక్షన్స్ అన్నాడు. ఇన్ యాక్షన్ అంటే యాక్షన్‌లో దిగడం కాదు. అంటే చర్యలు తీసుకోకపోవడం. ఫెయిల్యూర్ టు యాక్ట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద హాట్ స్పాట్? హాట్ స్పాట్ అంటే మీన్స్ వేడి ప్రాంతాలు. తర్వాత ఆర్క్ ఫాల్ట్ ప్రొటెక్షన్ డివైసెస్ అంటాం. డివైసెస్ అంటే సేఫ్టీ ప్రొటెక్షన్ డివైసెస్. రిగరస్ అంటే కఠినమైన. ఇంపరేటివ్ అంటే అత్యవసరమైన. ఇంపార్టెంట్. తర్వాతొచ్చేసరికి ఇన్ యాక్షన్ అంటాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్ యాక్షన్? ఇన్ యాక్షన్ అంటే ఫెయిల్యూర్ టు యాక్ట్. చర్యలు తీసుకోకపోవడం. తర్వాత ఇంకొన్ని మెన్షన్ చేశాడు ఇందులో. అవి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇంపార్టెంట్ ఎడిటోరియల్ ఫ్రేజెస్ ఏంటంటే, యాస్పిరేషనల్ ఇండియా అన్నమాట. అంటే లక్ష్యం కలిగినటువంటి ఇండియా, ఒక ఎయిమ్ కలిగినటువంటి ఇండియా, ఒక యాంబిషియస్ కలిగినటువంటి ఇండియా అని. అండ్ ఇండియా వేర్ ద పీపుల్స్ ఆర్ స్ట్రైవ్ ఫర్ ది బెటర్ ఎడ్యుకేషన్, జాబ్స్, లివింగ్ స్టాండర్డ్స్ కోసం తోడ్పడుతున్నారు, ముందుకెళ్తున్నారు అనే విధంగా మీనింగ్ వస్తది. రెగ్యులేటరీ ఫెయిల్యూర్స్ అన్నమాట. ఏవైతే అథారిటీస్ ఏవైతే ఉంటే అవి ఫెయిల్యూర్ అవ్వటం. ఫెయిల్యూర్ ఆఫ్ ద అథారిటీస్ టు ప్రాపర్‌లీ ఎన్ఫోర్స్ ద రూల్స్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అవి ఫెయిల్ అవ్వటాన్ని రెగ్యులేటరీ ఫెయిల్యూర్స్ అంటాం. తర్వాత రూట్ కాజ్ అనాలిసిస్ అన్నమాట. రూట్ కాజెస్ అంటే ఫండమెంటల్ అన్నమాట. రూట్స్ నుంచి ఎక్కడ ప్రాబ్లమ్ అనేది జరిగిన దాని నుంచి అనాలిసిస్ చేయడం రూట్ కాజ్ అనాలిసిస్ అంటాం. వికసిత్ భారత్ మస్ట్ ఆల్సో బి సురక్షిత్ భారత్. అంటే ఇండియా కెనాట్ బికమ్ ఏ డెవలప్డ్ నేషన్స్ అన్లెస్ ఇట్ ఈస్ ఆల్సో సేఫ్ నేషన్. అంటే ఏమంటున్నది
చెందిన భారత్‌తో పాటు సురక్షితమైనటువంటి భారత్ కూడా కావాలి. అంటే ఇండియా కెనాట్ బికమ్ డెవలప్డ్ నేషన్స్ అన్‌లెస్ ఇట్స్ ఆల్సో సేఫ్ నేషన్ అనమాట. అంటే డెవలప్ అవ్వడమే కాదు, ఇంకా సేఫ్ నేషన్స్ అంటే భద్రత కలిగినటువంటి, సురక్షిత కలిగినటువంటి ఒక దేశంగా కూడా ఎదగాలి అని చెప్తున్నాడన్నమాట ఎడిటోరియల్ అనేది. సో, ఎడిటోరియల్ డైరెక్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. వికసిత్ అండ్ సురక్షిత్ అంటే డెవలప్ అయినటువంటి కంట్రీ అండ్ సురక్షిత్ భారత్ అనమాట. అదేవిధంగా సురక్షితమైనటువంటి కంట్రీగా కూడా ఇండియా అనేది ఉద్భవించాలని చెప్తున్నాడనమాట. ఎందుకలా అంటున్నాడనేది మనం డైరెక్ట్ ఆర్టికల్ చదువుదాం. ద కాస్ట్ ఆఫ్ ది ఇన్‌యాక్షన్స్ అనమాట. చర్యలు తీసుకోకపోవడం కూడా సేఫ్టీ ఇష్యూ ఈస్ ద మోర్ దెన్ దట్ ఎన్ఫోర్స్‌మెంట్ అనమాట. సో, ఇంకేమంటాం ద కాస్ట్ ఆఫ్ ది ఇన్‌యాక్షన్స్ ఆన్ సేఫ్టీ ఇష్యూస్ అనమాట. ఏదైతే సేఫ్టీ ఇష్యూస్ మీద ఉన్నాయో దాని మీద చర్యలు తీసుకోకపోవడం అనేది, ఇది ఒక చట్టాన్ని ఆహ్, ఒక చట్టాన్ని ముందుకు తీసుకెళ్ళడం కంటే చాలా ఎక్కువ అని చెప్తున్నాడను. మోర్ దెన్ దట్ ఆఫ్ ది ఎన్ఫోర్స్‌మెంట్. అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ చట్టాన్ని అమలు చేయటం కంటే చర్యలు దాని మీద తీసుకోకపోవడం అనేది చాలా ఎక్కువగానే ఉంది అని చెప్తున్నాడు. అయితే ఆర్టికల్‌లోకెళ్తే ద లక్నో ఫైర్ విచ్ ఈస్ కిల్డ్ ద 15 పీపుల్స్ మోస్ట్‌లీ స్టూడెంట్స్ అన్నమాట. సో, ఇందులో ఏం జరిగిందంటే లక్నో ఫైర్‌లో 15 పీపుల్స్ చనిపోయారన్నమాట. మోస్ట్‌లీ స్టూడెంట్సే చనిపోయారు. ఇంజ్యూర్డ్ ద 5 అదర్స్. అందులో చాలా మంది కూడా ఇంజ్యూర్ అయ్యారని చెప్తున్నాడు. 5 మెంబర్స్ ఇంజ్యూర్ అయ్యారంట. క్యాప్చర్ బోత్ ద ప్రామిస్ అండ్ ద పెరిల్స్ ఆఫ్ ది యాస్పిరేషనల్ ఇండియా అన్నమాట. అయితే దీని ద్వారా ఏం క్యాప్చర్ చేయబడిందంటే బోత్ ద ప్రామిసెస్ వాళ్ళ యొక్క నమ్మకాలు అండ్ పెరిల్స్ అన్నమాట. అంటే డేంజర్స్ ప్రమాదాలు కలిగినటువంటి ఒక ఎయిమింగ్ ఆఫ్ ఇండియా క్యాప్చర్ చేసిందని చెప్తున్నాడు. ఈ విధంగా జరిగేటువంటి ఇన్సిడెంట్‌ని డిఫరెంట్ వేలో ఒక సర్కాస్టిక్‌గా చెప్తున్నాడన్నమాట ఆథర్. ఈయన రిఫ్లెక్ట్స్ దేన్ని రిఫ్లెక్ట్ చేస్తుందంటే ఆహ్, బూమింగ్ ద ఎడ్యుకేషనల్ ఎకానమీ బిల్ట్ అరౌండ్ ద గ్రోయింగ్ ద సర్వీసెస్ సెక్టార్ అనమాట. అయితే ర్యాపిడ్‌గా గ్రో అవుతున్నటువంటి ఎడ్యుకేషన్ ఎకానమీ ఏం బిల్డ్ చేస్తుందంటే అరౌండ్ ది సర్వీసెస్ గ్రోయింగ్ సర్వీసెస్ సెక్టార్‌ని గ్రో చేస్తుంది. బట్ ఆల్సో అన్‌ప్లానెడ్ అర్బన్ గ్రోత్. అదే విధంగా ప్లాన్ చేస్తుంది. అయినప్పటికీ కూడా ఏది ప్లాన్ లేనటువంటి పట్టణాలైతే ఉన్నాయో, ఆ ప్లానింగ్ లేనటువంటి అర్బన్ గ్రోత్ ఏదైతే జరుగుతుందని చెప్తున్నాడు. రెగ్యులేటరీ ఫెయిల్యూర్స్ దట్ ఆఫెన్ అకంపనీ ఇట్. మరియు రెగ్యులేటరీ ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో, ఎవరైతే అథారిటీస్ ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో, అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. తరచుగా అకంపనీ అన్నాడు. అకంపనీ అంటే టుగెదర్ విత్ అని మీనింగ్ వస్తదనుకుంటున్నాను. చూద్దాం. కంపెనీ విత్ అంటే కంపెనీ మీన్స్ కలిసి అన్నమాట. టుగెదర్ అన్నమాట. అయితే ఈ ఫెయిల్యూర్స్ అనేవి తరచుగా అనేది కలిసే జరుగుతాయని చెప్తున్నాడు. అయితే ఇండియాస్ యంగ్ పాపులేషన్ అండ్ ఎగర్ టు అక్వైర్ ద స్కిల్స్ అండ్ ఇంప్రూవ్ ద ఎకనామికల్ ప్రాస్పెక్ట్స్ అండ్ ఫ్యూయల్డ్ ద ఎంకరేజింగ్ ద ఎకోసిస్టమ్ కోచింగ్ సెంటర్స్ అండ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ మెనీ మెనీ ఆఫ్ విచ్ ఆపరేట్స్ ఔట్‌సైడ్ ఫార్మల్ రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్స్ అన్నమాట. సో, ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి మనం పాయింట్ చదువుకుంటూ ఎళ్తే ఇన్ ఇండియాలో ఇన్ ఇండియా యంగ్ పాపులేషన్ ఏదైతే ఉందో ఎగర్లీ అక్వైర్ ద స్కిల్స్. సో, ఆతురితమైనటువంటి స్కిల్స్ అనేవి సంపాదించుకుంటున్నారు. అదే విధంగా ఇంప్రూవింగ్ ది ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్. వాళ్ళకి ప్రాస్పెక్టివ్‌లో కూడా ఇంప్రూవ్ అవుతున్నారు. అదే విధంగా ఎంకరేజింగ్ అండ్ ఎకోసిస్టమ్ ఆఫ్ ది కోచింగ్ సెంటర్స్. సో, అదే విధంగా ఈ కోచింగ్ సెంటర్స్ కూడా వాళ్ళు ఎంకరేజ్ చేయడం అనేది జరుగుతుంది. అదే విధంగా ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ ఇంగా కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్ ఎంకరేజ్ చేయటం, అదే ఇన్‌స్టిట్యూట్స్‌ని కూడా ఎంకరేజ్ చేయటం. మెనీ ఆఫ్ విచ్ ఆపరేట్స్ ఔట్‌సైడ్ ద ఫార్మర్ రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్స్ అన్నమాట. ఇవన్నీ కూడా గవర్నమెంట్ అఫీషియల్ వర్క్‌కి ఔటర్‌గానే గ్రో అవుతున్నాయన్నమాట. బయటగానే ఆపరేట్ అవుతున్నాయని చెప్తున్నాడన్నమాట. జనరల్‌గా ఏవైతే కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయో, ఏవైతే ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయో ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్స్ ఇవన్నీ గవర్నమెంట్ రిలేటెడ్ కాదు. బట్ ఇవి గవర్నమెంట్‌కు కాకుండా ఔటర్‌గా ఇవన్నీ ఇంప్రూవ్ అవుతున్నాయని చెప్తున్నాడు.
They require the low capital investment and generate the high profits. In advances in artificial intelligence threaten to reshape the employment patterns. సో, ఈ విధంగా ఏం జరుగుతుందంటే, ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది అన్‌ఎంప్లాయ్‌మెంట్ రిప్లేస్ చేసేస్తుంది. అదే ఫార్మల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్ స్ట్రగుల్ టు కీప్ ద పేస్ విత్ ద స్కిల్ రిక్వైర్‌మెంట్. అదే విధంగా ఏవైతే ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయో అవి కూడా చాలా స్ట్రగుల్ అవుతున్నాయంట. కీప్ ప్లేస్ విత్ స్కిల్ రిక్వైర్‌మెంట్ అయినటువంటి స్టూడెంట్స్‌ని కూడా ముందుకు వాళ్ళు ఎంచుకునేటువంటి విధానంలో కూడా. సచ్ సెంటర్స్ ఆర్ లైక్లీ టు ప్రొలిఫేట్. సో, ఆ విధంగా ఏంటంటే, ఆ సెంటర్స్ అనేవి ర్యాపిడ్‌లీగా ఇంక్రీజ్ అవుతున్నాయి అప్పుడు. సో, స్టూడెంట్‌కనేది స్కిల్ అవసరం. స్కిల్ అనేది కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్ అనేవి ఇస్తాయి. సో, ఆ స్కిల్ ఉండేటప్పుడు మనం ఎక్కడైనా జాబ్ తెచ్చుకోగలం అని ఇండైరెక్ట్ వేలో చెప్తున్నాడు. ద 3 స్టోరీ బిల్డింగ్ వేర్ ద ఫైర్ అక్కర్డ్ వాస్ రిపోర్టెడ్‌లీ నాట్ ఆథరైజ్డ్ ఫర్ కమర్షియల్ యూజ్. రిపోర్ట్‌లీ నాట్ ఆథరైజ్డ్ ఫర్ కమర్షియల్ యూజెస్ అన్నమాట. సో, ద 3 స్టోర్ బిల్డింగ్ ఏదైతే ఉందో వేర్ ద ఫైర్ అక్కర్డ్ వాస్ రిపోర్టెడ్‌లీ నాట్ ఆథరైజ్డ్ ఫర్ కమర్షియల్ యూజ్. జనరల్‌గా ఏదైతే బిల్డింగ్ అనేది తగలబడినటువంటి 3 స్టోరీ బిల్డింగ్ ఏదైతే ఉందో, అది దానికి ఆథరైజేషన్ అనేది లేదనమాట కమర్షియల్‌గా యూజ్ చేయడానికి. అయినప్పటికీ ఇట్ ఎస్కేప్డ్ ద డెమోలియేషన్స్ డిస్పైట్ అయితే ఏదైతే కూల్చివేతని ఇది ఎస్కేప్ చేసి అయినప్పటికి రిపీటెడ్ నోటీసెస్ అనమాట. సో, వాళ్ళకి రిపీటెడ్ నోటీసెస్ అనేవి ఇవ్వడం జరిగింది. దీన్ని కూల్చివేయాలి అని. సో, వాటిని వాళ్ళు ఎస్కేప్ చేస్తూనే వచ్చారంట. ఎవరైతే ఆ బిల్డింగ్ ఉన్నటువంటి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో. అకార్డింగ్ టు ఎఫ్ఐఆర్ సివిక్ అథారిటీస్ ఏం చెప్తుంటే నెయిదర్ ద ఓనర్ నార్ బిజినెస్ ఆపరేటింగ్ దేర్ హ్యాడ్ మేడ్ అడ్వకేట్ ప్రొవిజన్స్ అరేంజ్‌మెంట్స్ ఫర్ ది ఫైర్ సేఫ్టీ అనమాట. ఎవరైతే బిల్డింగ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా బిజినెస్ చేసేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో, వాళ్ళెవరు కూడా సరైనటువంటి ఫైర్ సేఫ్టీ అరేంజ్‌మెంట్స్ అనేది ఇవ్వలేదంట ఆ బిల్డింగ్‌కి. సచ్ వయలేషన్స్ ఆర్ కామన్ అక్రాస్ ది ఇండియా. అటువంటి ఉల్లంఘించడం అనేది చాలా కామన్ అంట ఇండియా మొత్తంగా చూసుకుంటే. వేర్ ద కమర్షియల్ అండ్ ఎడ్యుకేషనల్ ఎస్టాబ్లిష్మెంట్స్ హావ్ లిటిల్ రికార్డ్ ఫర్ ది బేసిక్ సేఫ్టీ నార్మ్స్ అన్నమాట. అయితే ఇండియా వేర్ ద కమర్షియల్ ఎడ్యుకేషన్ ఎస్టాబ్లిష్మెంట్స్ హావ్ లిటిల్ రికార్డ్ ఫర్ ది బేసిక్ సేఫ్టీ నార్మ్స్. అదేవిధంగా ఇండియాలో ఉన్నటువంటి కమర్షియల్ అండ్ ఎడ్యుకేషనల్ సంబంధించిన ఇన్‌స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో, వాటికి ఖచ్చితంగా ఒక లిటిల్ బిట్ ఒక కొంతైనా కూడా వాళ్ళకి బేసిక్ సేఫ్టీ నార్మ్స్ అనేవి అవసరము అని చెప్తున్నాడు. అయితే ద లక్నో ఇన్సిడెంట్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది డిస్టర్బింగ్ ద ప్యాటర్న్ అన్నమాట. అయితే ఈ లక్నోలో జరిగినటువంటి అదే యూపీలో ఉన్నటువంటి మెయిన్ సిటీ లక్నోలో జరిగినటువంటి ఇన్సిడెంట్ చాలా డిస్టర్బింగ్ ప్యాటర్న్ అన్నమాట ఇది. చాలా 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 డిస్టర్బ్ చేసి పడేసింది అందరిని కూడా. దిస్ సమ్మర్ యాస్ విట్‌నెస్ అడ్రెసింగ్ ద సక్సెషన్ ఆహ్, సే సక్సెషన్ ఆఫ్ ది మేజర్ ఫైర్ యాక్సిడెంట్స్ అక్రాస్ ది కంట్రీస్. అది సమ్మర్‌లో చాలా చాలా ఫైర్ యాక్సిడెంట్స్ జరిగాయి ఆల్ ఓవర్ ఇండియా కూడా అని చెప్తాడు. పబ్లిక్ అటెన్షన్ యూజువల్లీ ఫోకస్ ఆన్ ద అడ్మినిస్ట్రేటివ్ నెగ్లిజెన్స్ అనమాట. సో, మెయిన్ అయితే పబ్లిక్ అటెన్షన్ మన యొక్క పబ్లిక్ అటెన్షన్ దేని మీద ఉంటది? అది మెయిన్ అడ్మినిస్ట్రేటివ్ నెగ్లిజెన్స్ వల్ల అది జరిగింది. అందువల్ల ఆ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అందువల్లే చాలామంది పిల్లలు చనిపోయారనేది పబ్లిక్ అటెన్షన్ అది ఉంటది. అదేవిధంగా మరియు అఫీషియల్ ఎక్స్‌ప్లనేషన్ ఫ్రీక్వెంట్‌లీ ఎండెడ్ విత్ ద ఫ్రేజ్ ఎలక్ట్రికల్ ఫైర్. అఫీషియల్ ఎక్స్‌ప్లనేషన్ ఫ్రీక్వెంట్‌లీ ఎండెడ్ అదే విధంగా అఫీషియల్ ఎక్స్‌ప్లనేషన్ ఏదైతే ఉంటదో, అది ఎండెడ్ విత్ ద ఫ్రేజ్ ఎలక్ట్రికల్ ఫైర్. ఏదైతే ఎలక్ట్రికల్ ఫైర్‌తో ఎక్స్‌ప్లనేషన్ అనేది ఎండ్ అయిందని చెప్తున్నాడు. అయితే డిస్క్రిప్షన్ దట్ ఆఫ్ థర్స్‌గా ఏం హైడ్ చేస్తుందంటే మోర్ దెన్ ద ఇట్స్ రివీల్స్ అనమాట. రివీల్ చేసేదానికంటే ఇది చాలా ఎక్కువగానే హైడ్ చేస్తుందంట. ఏదైతే ఫైనల్ రిపోర్ట్ ఏదైతే ఉందో. తర్వాత ఎలక్ట్రికల్ ఫైర్స్ కెన్ రేజ్ ఫ్రమ్ ది సెవరల్ ఐడెంటిఫైయబుల్ కాజెస్ అనమాట. సో, ఎలక్ట్రికల్ ఫైర్స్ కెన్ రేజ్ సెవరల్ ఐడెంటిఫైయబుల్ కాజెస్ అన్నాయి. సో, ఎలక్ట్రికల్ ఫైర్స్ ఏవైతే ఫైర్స్ అవుతాయో ఎలక్ట్రికల్ పరంగా అయినటువంటి ఫైర్‌లు ఏవైతే ఉన్నాయో, జనరల్‌గా మనం గుర్తు చే మనం గుర్తించగలిగినటువంటి కాజెస్ వల్ల మెయిన్‌గా జరుగుతాయి. అదే ఇంక్లూడింగ్ ద ఓవర్‌లోడ్ సర్క్యూట్స్ ఏదైతే దాంతో పాటుగా ఏదో సర్క్యూట్ ఓవర్‌లోడ్ అవ్వడం వల్ల అండ్ కాజ్ ఆఫ్ గ్రోయింగ్ యూజ్ ఆఫ్ ది అప్లయెన్సెస్, హార్మోనిక్ కరెంట్స్ జనరేటెడ్ బై ది సోఫిస్టికేటెడ్ ఓకే. ఇంకేమంటాడు జనరేటెడ్ బై సోఫిస్టికేటెడ్ ఎక్విప్‌మెంట్స్ దట్ క్రియేట్ ద లోకలైజ్డ్ హాట్‌స్పాట్స్ అన్నమాట.
ఏవైతే సోఫిస్టికేటెడ్ ఏవైతే నాలెడ్జబుల్ ఎక్విప్‌మెంట్స్ ఏవైతే ఉంటాయో దట్ క్రియేట్స్ ద లోకలైజ్డ్ హాట్‌స్పాట్స్ అన్నమాట. సో, అవేం చేస్తాయంటే ఆహ్, ఏవైతే ఏవైతే టూల్స్ ఏవైతే ఉన్నాయో, నాలెడ్జబుల్ టూల్స్, సేఫ్టీ టూల్స్, ప్రివెంటివ్ టూల్స్ అయితే ఉన్నాయో, అవి ఏం చేస్తాయి లోకలైజ్డ్ హాట్‌స్పాట్స్ క్రియేట్ చేస్తాయని చెప్తున్నాడు. లోకలైజ్డ్ హాట్‌స్పాట్స్ మీన్స్ స్థానికమైనటువంటి వేడి ప్రదేశాల్ని వాటిని క్రియేట్ చేస్తాయని చెప్తున్నాడు. అయితే పూర్ క్వాలిటీ విన్నింగ్ అండ్ ఆప్షన్స్ ఆఫ్ ఆర్క్ ఫాల్ట్ ప్రొడక్షన్ డివైసెస్ అయితే అయినప్పటికీ పూర్ క్వాలిటీ వైరింగ్ ఇచ్చేయడం, అదేవిధంగా ఆప్షన్స్ ఆఫ్ ది ఆర్క్ ఫాల్ట్ ప్రొడక్షన్ ఏవైతే ప్రొడక్షన్ డివైసెస్, ఫైర్ ఎగ్జాస్టర్స్ లేకపోవడము, ఇవన్నీ లేకపోవడం. అండర్‌స్టాండింగ్ దీస్ కాజెస్ దే కేవ్ ద ప్రివెంట్ ద సిమిలర్ ట్రాజడీస్ అనమాట. ఇవన్నీ లేకపోవడం వల్ల ఏం చేస్తుందంటే ఏదైతే ట్రాజడీస్ ఏదైతే విషాదాలైతే ఏవైతే వస్తాయో వాటిని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం అయిపోతుందని చెప్తున్నాడు. దిస్ రిక్వైర్స్ ఎ స్ట్రాంగర్ కల్చర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అయితే ఇటువంటి ట్రాజడీస్‌కి కఠినమైనటువంటి, చాలా గట్టైనటువంటి ఇన్వెస్టిగేషన్ అవసరం అని చెప్తున్నాడనమాట. అయితే ఇండియా సఫర్ ఫ్రమ్ ది ఇన్‌అడెక్వేట్ ఫైర్ ఫైటింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. అయితే ఇండియా దేన్ని సఫర్ అవుతుందంటే, ఏదైతే ఫైర్ ఫైట్ చేసేటువంటి ఫెసిలిటీస్ మన ఇండియా దగ్గర చాలా తక్కువున్నాయని చెప్తున్నాడనమాట. ద షార్టేజ్ ఆఫ్ ది ట్రైన్డ్ ఫైర్ ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ కేపబుల్ ఆఫ్ ది కండక్టింగ్ ద రిగ్రెస్ రూట్ కాజ్ అనాలిసిస్. రిగ్రెస్ రూట్ కా రిగ్రెస్ రూట్ కాజ్ అనాలిసిస్ తర్వాత ఏవైతే ఫారెన్సిక్ ఎక్స్‌పర్ట్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఒక రూట్స్ నుంచి, ఒక ఫండమెంటల్ నుంచి, ఒక బేసిక్ నుంచి, ఒక రూట్ నుంచి వాళ్ళు ఒక చిన్న పాయింట్‌ని కూడా బయటికి తీసి అనాలిసిస్ చేయాలని చెప్తున్నారన్నమాట. ఏ విధంగా ఫైర్ అనేది జరుగుతుంది, వాటిని ఆపాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, దాని నుంచి కూడా మనం అనాలిసిస్ చేయాలని చెప్తున్నాడన్నమాట. అదే ఇంగా రికమెండింగ్ సిస్టమ్ రెమెడీస్ అన్నమాట. అయితే ఆ విధంగా రికమెండింగ్ సిస్టమ్ రెమెడీస్ దీనికి ఆల్టర్‌నేటివ్స్ కూడా మనం రికమెండ్ చేయాలని చెప్తున్నాడన్నమాట. అయితే వితౌటింగ్ సచ్ ఎక్స్‌పర్ట్స్ అయితే అటువంటి ఎక్స్‌పర్ట్స్ లేకపోతే లెసన్ ఫ్రమ్ ఈచ్ డిజాస్టర్ రిమైన్ లిమిటెడ్ అన్నమాట. అయితే వితౌట్ సచ్ ఎక్స్‌పర్టీస్ లేకపోతే లెసన్స్ ఫ్రమ్ ది ఈచ్ డిజాస్టర్ రిమైన్స్ ఏదైతే లెసన్స్ నేర్చుకునేదైతే ఉందో డిజాస్టర్ నుంచి, ట్రాజెడీ నుంచి అది లిమిటెడ్‌గానే ఉండిపోతుంది. సో, అటువంటి ఎక్స్‌పర్టీస్ లేకపోతే. సో, ఎక్స్‌పర్టీస్ ఉంటేనే మనం ఒక బెస్ట్ లెసన్ నేర్చుకోవడం జరుగుతది. బెస్ట్ అనాలిసిస్ చేయడం జరుగుతది. బెస్ట్ సేఫ్టీ ప్రొటెక్షన్స్ పెట్టడం జరుగుతుందని చెప్తున్నాడన్నమాట ఇండైరెక్ట్‌గా. ద ఛాలెంజెస్ దేర్‌ఫోర్ డిమాండ్స్ ఏ నేషనల్ రెస్పాన్స్. సో, దీన్ని దేని ఛాలెంజ్ చేస్తుందంటే డా నేషనల్ డిమాండ్ నేషనల్ రెస్పాన్స్‌ని ఛాలెంజ్ చేస్తుందన్నమాట. అదేవిధంగా ఇండియా యాంబిషన్ ఆఫ్ ది బికమింగ్ ది డెవలపింగ్ నేషన్స్ కెనాట్ బి సెపరేటెడ్ ఫ్రమ్ ది ఇంపరేటివ్ ఆఫ్ ది ఎన్‌ష్యూరింగ్ పబ్లిక్ సేఫ్టీ. ఇంకేం చెప్తున్నాడంటే ఇండియా యాంబిషన్ ఏంటంటే బికమ్ డెవలప్డ్ నేషన్స్ కెనాట్ బి సెపరేటెడ్ ఫ్రమ్ ది అత్యవసరమైనటు ఎన్‌ష్యూరింగ్ పబ్లిక్ సేఫ్టీ అనమాట. అయితే ఇండియా అనేది ఒక యాంబిషియస్ కంట్రీ అనమాట. ఎయిమింగ్ కంట్రీ, ఒక డెవలప్ అయినటువంటి నేషన్ డెవలప్ చేయాలి. అదేవిధంగా కెనాట్ బి సెపరేటెడ్ ఫ్రమ్ ది సో, అత్యవసరమైన ఎన్‌ష్యూరింగ్ పబ్లిక్ సేఫ్టీ. అదే పబ్లిక్ సేఫ్టీలో కూడా మనం సెపరేట్ చేయకుండా పబ్లిక్ సేఫ్టీలో కూడా మనం చాలా డెవలప్ అవ్వాలని చెప్తుందనమాట. అయినప్పటికీ. మెనీ బిల్డింగ్స్ ల్యాక్ మ్యాండేటరీ ఫైర్ వర్క్ డిటెక్షన్స్ అన్నమాట. ఏదైతే చాలా బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఫైర్ వర్క్ అయితే ఫైర్ వచ్చే డిటెక్షన్స్ అని చాలా వరకు బిల్డింగ్స్ లేవని చెప్తున్నాడు. అయితే సప్రెషన్ సిస్టమ్ దట్ స్టాండర్డ్ ఇన్ డెవలప్డ్ కంట్రీస్ అన్నమాట. అయితే అణచివేత చాలా కంట్రీస్‌లో ఉందని చెప్తున్నాడు. అయితే వికసిత్ భారత్ మస్ట్ ఆల్సో బి సురక్షిత్ భారత్. సో, అయితే డెవలపింగ్ ఏదైతే కంట్రీ ఏదైతే ఉందో మస్ట్ ఆల్సో బి సురక్షిత్ భారత్ అన్నమాట. సురక్షితమైన భారతదేశం కూడా డెవలప్ అవ్వాలని చెప్తున్నాడన్నమాట. అయితే నేషనల్ వైడ్ అసెస్మెంట్ ఆఫ్ ది బిల్డింగ్ సేఫ్టీ అన్నమాట. ఈవెన్ దో ఇస్ సైంటిఫికల్లీ డిజైన్డ్ శాంపుల్ సర్వే అన్నమాట. సో, నేషనల్ వైడ్ అసెస్మెంట్ ఆఫ్ బిల్డింగ్ సర్వే సేఫ్టీ ఏదైతే ఉందో, ఇది సైంటిఫికల్లీ డిజైన్ చేయాలన్నమాట. శాంపుల్ సర్వే ద్వారా ఏ విధంగా అసెస్ చేయాలి, ఏ విధంగా బిల్డింగ్‌లు కట్టాలి, ఏ విధంగా సేఫ్టీ నార్మ్స్ ఫైర్ ఎగ్జాస్టర్స్ పెట్టాలి అనేది చెప్తున్నాడన్నమాట. వుడ్ ప్రొవైడ్ ద వాల్యుబుల్ డేటా ఫర్ ది రిఫార్మ్స్ అన్నమాట. అదేవిధంగా ఖచ్చితంగా ఒక వాల్యుబుల్ డేటా ఈ చేంజెస్ తీసుకొచ్చి ఒక వాల్యుబుల్ డేటా కూడా మనం ఖచ్చితంగా యాడ్ చేయాలని చెప్తున్నాడు. ద టాస్క్ మే లార్జ్ అన్నమాట. అయితే ఈ టాస్క్ అనేది చాలా లార్జ్. కాబట్టి హ్యూమన్ అండ్ ఎకనామిక్ కాస్ట్స్ ఆఫ్ ఇన్‌యాక్షన్స్ ఆర్ ఫార్ గ్రేటర్ అన్నమాట.
సో, ది టాస్క్ అనేది చాలా పెద్దది గాబట్టి, ఎవరైతే మన ఈ హ్యూమన్ మనం ఒక మనం హ్యూమన్ ఇన్వాల్వ్‌మెంట్ అయితున్నప్పటికీ, మన ఆర్థికపరమైనటువంటి ఖర్చయినప్పటికీ చర్యలు తీసుకోవట్లేదు. అందువల్లే చర్యలు తీసుకోవటం నుంచి చాలా దూరంగా ఉన్నాము. సో, అందువల్ల ఈ 5 ట్రాజడీస్ ఇవన్నీ యాక్షన్స్ అనేవి జరుగుతున్నాయని చెప్తున్నాడనమాట. సో, ఇది అదంతా ఫస్ట్ ఆర్టికలు. సెకండ్ ఆర్టికల్ చదువుతాను చూడండి. 'రేజర్ హెడ్జ్' అన్నాడు. ఇది సెకండ్ ఆర్టికల్. సెకండ్ ఆర్టికల్ యొక్క ఇంపార్టెంట్ వొకాబులరీ వర్డ్స్ ఇవి. ఒక్కొక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. రేజర్ ఎడ్జ్ అంటే వెరీ డిఫికల్ట్ సిట్యుయేషన్, వెరీ క్రిటికల్, డేంజరస్ సిట్యుయేషన్‌ని రేజర్ అంటాం. డెఫిసిట్ అంటే షార్టేజ్, కొరత. స్టేల్డ్ అంటే స్టాప్ టెంపరరీలీ. సప్రెస్ అంటే ప్రివెంట్, రిడ్యూస్. రేజోర్ అన్నాడు. రేజోర్ అంటే వెరీ డిఫికల్ట్, వెరీ క్రిటికల్, డేంజరస్ సిట్యుయేషన్. వెరీ క్రిటికల్ సిట్యుయేషన్, డేంజరస్ సిట్యుయేషన్ అంటే రేజోర్ ఎడ్జ్ అంటాం అన్నమాట. డెఫిసిట్ అంటే కొరత. స్టేల్డ్ అంటే స్టాప్డ్. సప్రెస్ అంటే ప్రివెంట్, రిడ్యూస్. వెర్టికల్ ఎయిర్ మూవ్‌మెంట్ అంటే అప్‌వర్డ్ మూవ్‌మెంట్ అన్నమాట. ఆఫ్ ఎనీ టు ఫర్ క్లౌడ్ ఫార్మేషన్. క్లౌడ్ ఫార్మ్ అవ్వటానికనమాట. సో, ఎయిర్ అనేది పైకి మూవ్ అవుతుందనమాట. దాన్ని వెర్టికల్ ఎయిర్ మూవ్‌మెంట్ అని పిలుస్తాం అనమాట. ట్రేడ్ విండ్స్ అనమాట. ట్రేడ్ విండ్స్ రెగ్యులర్ విండ్స్ దట్ హెల్ప్ టు క్యారీ ద మాయిశ్చర్ అనమాట. వ్యాపార గాలులు అంటారనమాట. సో, రెగ్యులర్ విండ్స్ దట్ హెల్ప్ ఇన్ క్యారీ ద మాయిశ్చర్. ట్రేడ్ విండ్స్ అంటే ఆహ్, మాయిశ్చర్‌ని క్యారీ చేసేటువంటి విండ్స్‌ని ట్రేడ్ విండ్స్ అని చెప్తాను. మాయిశ్చర్ తెలిసిందే. బఫర్, బఫర్ అంటే ప్రొటెక్షన్ అగైన్స్ట్ ద అడ్వర్స్ ఎఫెక్ట్. రక్షణ కవచాలంటేనే బఫర్స్ అంటాం. బఫర్ జోన్స్ అంటే ఒక డేంజరస్ సిట్యుయేషన్ నుంచి రక్షణ పొందేటువంటి ఏరియాస్‌ని బఫర్ ఏరియాస్ అని పిలుస్తారన్నమాట. ఆ విధంగా. రిజర్వాయర్, స్టోరేజ్ అన్నమాట. రిజర్వాయర్ అంటే జలాశయాల్లో ఉన్నటువంటి నీళ్ళ నిల్వలు. వాటర్ స్టోర్డ్ ఇన్ రిజర్వాయర్స్ అండ్ రిజర్వాయర్ స్టోరేజ్ అని పిలుస్తాం. సాల్వేజ్ సేవ్ ఫ్రమ్ ది ఫెయిల్యూర్స్ ఆర్ లాస్. సాల్వేజ్ మీన్స్ సేవ్ ఫ్రమ్ ది ఫెయిల్యూర్, లాస్ నుంచి సేవ్ అవ్వటాన్ని సాల్వేజ్ అంటాం. ప్రైవేటైజ్ అంటే ప్రాధాన్యత ఇవ్వటం. ఇరిగేషనల్ కవరేజ్ తెలిసిందే. ప్రొడక్టివిటీ. ఇరిగేషన్ అంటే నీటిపారుదల. నీటిపారుదల మొత్తం ఏరియాస్‌ని కవర్ చేయడాన్ని, ఏరియా సప్లై విత్ ఇరిగేషన్ వాటర్‌ని ఇరిగేషన్ కవరేజ్ అంటాం. ప్రొడక్టివిటీ అంటే ఉత్పత్తిని ప్రొడక్టివిటీ అని పిలుస్తాం. షార్ట్ షార్ట్ ఫాల్ అంటే డెఫిషియంట్‌ని షార్ట్ ఫాల్ అని పిలుస్తాం అన్నమాట. షార్ట్ ఫాల్ అంటే లో టర్మ్ డెఫిషియన్సీ. హార్వెస్ట్ అంటే పంట కోత, కలెక్షన్ ఆఫ్ ది క్రాప్‌ని హార్వెస్ట్ అని పిలుస్తాం. సో, ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ వర్డ్స్ అన్ని ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఫస్ట్ వన్ ఈజ్ రాజోర్ సెడ్జ్ అన్నాడు. అంటే వెరీ క్రిటికల్ డేంజర్ సిట్యుయేషన్ రాజోర్ సెడ్జ్ అంటాం అన్నమాట. డెఫిసిట్ అంటే కొరత, షార్టేజ్. స్టేల్డ్ అంటే స్టాప్డ్, రిడ్యూస్డ్. సప్రెస్డ్ అంటాం. సప్రెస్ అంటే ప్రివెంట్, రిడ్యూస్ అని అర్థం అన్నమాట. సప్రెస్. ట్రేడ్ విండ్స్ అంటాం. ట్రేడ్ విండ్స్ మాయిశ్చర్‌ని క్యారీ చేసేటువంటి విండ్స్ గాలులో అన్నమాట. బఫర్, బఫర్ అంటే ప్రొటెక్షన్ ఏరియాస్ అన్నమాట. ప్రొటెక్ట్స్ ఎగైనెస్ట్ రక్ష ఎగైనెస్ట్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ అన్నమాట. ఏవైతే డేంజరస్ ఎఫెక్ట్స్ ఉంటాయో దాని నుంచి ప్రొటెక్షన్ పొందడాన్ని బఫర్స్ అంటాం అన్నమాట. రిజర్వాయర్ స్టోరేజ్. ఓకే. తర్వాత సాల్వేజ్ అంటాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది సాల్వేజ్ అంటే సేవ్ ఫ్రమ్ ఫెయిల్యూర్ ఆర్ లాస్.
ఫెయిల్యూర్ నుంచి, లాస్ నుంచి సేవ్ అవ్వటాన్ని సాల్వేజ్ అంటాం. ప్రయోరిటైజ్డ్ ఇరిగేషన్ కవరేజ్, ఇరిగేషన్ ప్రాధాన్యత ఒకటి, ప్రొడక్టివిటీ ఉత్పత్తి, షార్ట్ ఫాల్ అంటే డెఫిషియన్సీ, షార్ట్ ఫాల్ అంటాం. అంటే షార్ట్ ఫాల్. మీ అందరికి ఇది అర్థం కావడానికి రాస్తున్నాను. షార్ట్ ఫాల్ అంటే చాలా నార్మల్ వర్డ్ అది షార్ట్ ఫాల్ అనేది. హార్వెస్ట్ అంటే పంట కోత. క్రాప్ హార్వెస్ట్ అనమాట. కలెక్షన్ ఆఫ్ ది క్రాప్ అనమాట. హార్వెస్ట్. ఫస్ట్ వన్ ఏమన్నాడు? రాజోస్ ఎడ్జ్ అన్నాడనమాట. వెరీ క్రిటికల్ లేదా డేంజరస్ సిట్యుయేషన్ అని. డెఫిసిట్ అంటాడు. డెఫిసిట్ అంటే షార్టేజ్ లేదా కొరత. స్టాల్డ్ అంటే స్టాప్డ్ లేదా రెడ్యూస్డ్. మెయిన్ స్టాల్డ్ అంటే స్టాప్డ్ వస్తది. సప్రెస్ చేయడం అంటే రెడ్యూస్ చేయటం లేదా ప్రివెంట్ చేయటం, ఆపటం. ట్రేడ్ విండ్స్ అన్నమాట. మాయిశ్చర్‌ని క్యారీ చేసేటువంటి విండ్స్. బఫర్ అన్నమాట. ప్రొడక్షన్ అగైన్స్ట్ అడ్వర్స్ ఎఫెక్ట్. సాల్వేజ్ అన్నమాట. సేవ్ ఫ్రమ్ ఫెయిల్యూర్ ఆర్ లాస్. షార్ట్ ఫాల్ అంటే డెఫిషియన్సీ. తర్వాత హార్వెస్ట్ చేయడం అంటే కలెక్షన్ ఆఫ్ ది క్రాప్. బోర్డ్ సిల్ అంటే ఇండికేట్ సంథింగ్ బ్యాడ్ ఇన్ లైక్లీ టు హ్యాపెన్. అంటే బ్యాడ్ జరగబోతుందని ఇండికేట్ చేసేటువంటి దాన్ని బోర్డ్స్ ఇల్ అంటాం మనం. బోర్డ్స్ ఇల్ అంటే బ్యాడ్ జరగబోతుందని ఇండికేట్ చేసేదాన్ని బోర్డ్స్ ఇల్ అని పిలుస్తాం అనమాట. ప్లాంటేషన్ క్రాప్స్ అనమాట. క్రాప్స్ లైక్ టీ, కాఫీ, కార్డమోన్, రబ్బర్‌ని ప్లాంటేషన్ క్రాప్స్ అనమాట. టీ, కాఫీ, రబ్బరు. తర్వాత వచ్చేసరికి ఖరీఫ్ సోయింగ్, ఆయిల్ సీడ్స్, ఎక్స్‌పోర్ట్స్, కర్బ్స్ అంటే కంట్రోల్స్. రెస్ట్రిక్షన్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ అనమాట. ఏదైతే కంట్రోల్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్. కర్బ్ అంటే కంట్రోల్ లేదా రెస్ట్రిక్షన్స్ ఆన్ ఎక్స్‌పోర్ట్స్ అనమాట. ఇన్‌పుట్ స్ట్రెస్ అనమాట. ఇన్‌పుట్ ప్రెషర్ అనమాట. ప్రెషర్ డ్యూ టు రైజింగ్ ఫార్మింగ్ ఇన్‌పుట్ కాస్ట్. ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఇన్‌పుట్స్ వల్ల ప్రెషర్ డ్యూ టు రైజింగ్ ద ఫార్మర్ ఇన్‌పుట్ కాస్ట్. ఫార్మర్ ఏదైతే ఇన్‌పుట్ కాస్ట్ ఏదైతే ఉందో అది రైజ్ అవ్వటం వల్ల ప్రెషర్ పెరగటం అన్నమాట. రిటైల్ ఫుడ్ ఇన్‌ఫ్లేషన్స్ అంటే ఇంక్రీజింగ్ ద ఫుడ్ ప్రైజెస్ ఫర్ కన్స్యూమర్స్ అన్నమాట. చిల్లర ఆహార ద్రవ్యోల్బణం. ఇంక్రీజింగ్ ద ఫుడ్ ప్రైజెస్ ఫర్ కన్స్యూమర్స్ అన్నమాట. ఎవరైతే కన్స్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫుడ్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవ్వటం అన్నమాట. రిటైల్ ఫుడ్ ఇన్‌ఫ్లేషన్స్ అన్నమాట. సో, ఫుడ్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవ్వటం అన్నమాట. ఎవరైతే కన్స్యూమర్‌కి ఇవ్వాల్సినటువంటి ఏదైతే ఫుడ్ అయితే ఉందో, ఆ ఫుడ్ మీద ఆ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవ్వటం అన్నమాట. మానిటరీ పాలిసీ. మానిటరీ అంటే ఇన్వెస్ట్ పాలిసీస్ అన్నమాట. సెంట్రల్ బ్యాంక్ పాలిసీస్ టు కంట్రోల్ ది ఇన్‌ఫ్లేషన్స్ అండ్ ఎకనామీ. రెయిన్ సెంట్రిక్ అన్నమాట. వర్షాలపై ఆధారపడటం. డిపెండెంట్ మెయిన్ ఆన్ రెయిన్‌ఫాల్‌ని రెయిన్ సెంట్రిక్ అన్నమాట. అంటే రెయిన్ అనేది మెయిన్ సెంటర్‌గా చేయటం అన్నమాట. సో, రెయిన్ అనేది మెయిన్‌గా సెంటర్‌గా చేసి డిపెండ్ అవ్వటాన్ని రెయిన్ సెంట్రిక్ అంటాం. వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్ అన్నమాట. సో, వాటర్ ద్వారా పెరిగేటువంటి ఓన్లీ వాటర్ వల్ల పెరిగేటువంటి క్రాప్స్. రెసిలియన్స్ అండ్ ఎబిలిటీ టు రికవర్. కంటింజెన్సీ ప్లాన్స్ అంటే బ్యాకప్ ప్లాన్స్ ఫర్ ఎమర్జెన్సీస్ అన్నమాట. కంటింజెన్సీ ప్లాన్స్ అత్యవసర కార్యాచరణ ప్రణాళికలు అంటారనమాట. అంటే బ్యాకప్ ప్లాన్స్ అయితే ఉంటాయి చూసావా? ఎమర్జెన్సీస్‌కి బ్యాకప్ ప్లాన్స్ ఉంటాయి. దాన్ని
కంటింజెన్సీ ప్లాన్స్ అన్నమాట. సో, బ్యాకప్ ప్లాన్స్ ఫర్ అవసరాల కోసం. ఆల్టర్‌నేటివ్ చేంజ్ ద సీడ్ వెరైటీస్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది స్కేల్స్, అప్లయింగ్ ద ప్లాన్ అక్రాస్ ద లార్జ్ ఏరియాస్. ఏదైతే లార్జ్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో, ప్లాన్ ఇంప్లిమెంటేషన్ చేయడం అన్నమాట. స్కేల్ అంటే లార్జ్ ఏరియాస్ అన్నమాట. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ప్లాన్ ఆన్ ది లార్జ్ ఏరియాస్. కోఆర్డినేట్ అంటే ఆర్గనైజ్, మేనేజ్ టుగెదర్ అన్నమాట. మొత్తం కోఆర్డినేట్ చేయడం అండి. మొత్తం ఆర్గనైజ్ చేయటం. ఇందులో ఇంపార్టెంట్ వర్డ్స్‌ని ఇక్కడ రాస్తాను చూడండి. ఫస్ట్ వన్ బోర్డ్ బోర్డ్స్ బోర్డ్స్ ఇల్ అన్నాడు. సంథింగ్ దట్ ఇండికేట్స్ బ్యాడ్ విల్ హ్యాపెనింగ్ అనమాట. చెడుని సూచించేటటువంటి అని సందర్భంలో బోర్డ్స్ ఇల్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మాన్సూన్ అనేది రెయిన్‌ఫాల్ అని తక్కువగా పడిందనుకోండి క్రాప్‌లో అది బోర్డ్స్ ఇల్ అనమాట. అంటే మనకి ఎఫెక్ట్ చేసేటువంటి ప్రభావాలు ముందుగా ఉన్నాయి. చెడు జరిగేటువంటి ప్రభావాలు ముందుగా ఉన్నాయి. అటువంటి మీనింగ్‌లో మనం బోర్డ్స్ ఇల్ అని యూజ్ చేస్తాం. ప్లాంటేషన్ క్రాప్స్ తెలిసిందే. ఖరీఫ్ సోయింగ్, ఆయిల్ సీడ్స్, ఎక్స్‌పోర్ట్స్ క్రబ్స్. తర్వాత ఎక్స్‌పోర్ట్ కర్బ్స్ అన్నాడు. కర్బ్స్ అంటే కంట్రోల్స్, రెస్ట్రిక్షన్స్ అని ఎక్స్‌పోర్ట్స్ అని. ఇన్‌పుట్ స్ట్రెస్, రెయిన్ సెంట్రిక్ అన్నాడు. రెయిన్ సెంట్రిక్ అంటే ఆ రెయిన్ మీద డిపెండ్ అవ్వటం అన్నమాట. డిపెండ్ మెయిన్‌లీ ఆన్ రెయిన్‌ఫాల్ మీద డిపెండ్ అవ్వటాన్ని రెయిన్ సెంట్రిక్ అంటాం. తర్వాతొచ్చేసరికి రెసిలియన్స్ అన్నమాట. రెసిలియన్స్ అంటే ఎబిలిటీ టు రికవర్. కాంటిజెన్సీ ప్లాన్స్ అంటే బ్యాకప్ ప్లాన్స్ ఫర్ ఎమర్జెన్సీ అన్నమాట. కాంటి కాంటింజెన్సీ ప్లాన్స్ అన్నమాట. అంటే బ్యాకప్ ప్లాన్స్ ఫర్ ఎమర్జెన్సీ ఏదైతే ఎమర్జెన్సీస్‌కి బ్యాకప్ ప్లాన్స్ కలిగి ఉండటాన్ని కాంటింజెన్సీ ప్లాన్స్ అంటామనమాట. తర్వాత ఇంప్లిమెంటేషన్ అట్ స్కేల్ అన్నమాట. లార్జ్ లెవెల్‌లో ఇంప్లిమెంటేషన్ తీసుకురావటం అన్నమాట. అప్లయింగ్ ద ప్లాన్ అక్రాస్ ద లార్జ్ ఏరియాస్. బోట్ సిల్ అన్నాం. బోట్ సిల్ అంటే ఇండికేటింగ్ సంథింగ్ హ్యాపెనింగ్ బ్యాడ్‌లీ ఇన్ ఫ్యూచర్. అంటే ఫ్యూచర్‌లో జరిగేటువంటి బ్యాడ్ థింగ్స్‌ని ఇండికేట్ చేయడాన్ని బోడిల్స్ అంటారు. ఎక్స్‌పోర్ట్స్ కర్బ్స్ అన్నమాట. అంటే కర్బ్స్ అంటే రెస్ట్రిక్షన్స్. రెస్ట్రిక్షన్స్ లేదా కంట్రోల్స్ అన్నమాట. కంట్రోల్స్ ఆన్ ఎక్స్‌పోర్ట్స్ అన్నమాట. రెయిన్ సెంట్రిక్ అన్నమాట. డిపెండెంట్ ఆన్ రెయిన్‌ఫాల్. రెసిలియన్స్ అంటే ఎబిలిటీ టు రికవర్. తర్వాత కాంటింజెన్సీ ప్లాన్స్ అన్నమాట. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాంటింజెన్సీ ప్లాన్స్? ప్లాన్స్ ఆన్ ఎమర్జెన్సీస్ కాన్ బ్యాకప్ ప్లాన్స్ ఫర్ ఎమర్జెన్సీస్ అన్నమాట. బ్యాకప్ ప్లాన్ కలిగి ఉంటాం ఎమర్జెన్సీస్ మీద. కాంటింజెన్సీస్ అండ్ ఎమర్జెన్సీస్ అన్నమాట. బ్యాకప్ ప్లాన్ ఆన్ ఎమర్జెన్సీస్. ఎమర్జెన్సీస్ ఏమొస్తే బ్యాకప్ ప్లాన్ ఉండాలి కదా! ఇంప్లిమెంటేషన్ అట్ స్కేల్ లెవెల్ అన్నమాట.
అంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్లాన్ ఆన్ లార్జర్ ఏరియా అని మీనింగ్‌లో వస్తది. తర్వాత ఫ్రాగ్మెంటెడ్ అంటే విభజన చేయడం. హై హీట్ అండ్ షార్ట్ రెయిన్‌ఫాల్ అన్నాడు. అంటే ఎక్స్‌ట్రీమ్‌లీ హై టెంపరేచర్ అండ్ కంబైన్డ్ విత్ లో రెయిన్‌ఫాల్ అని. అందులో ఏమన్నాడు రాజోస్ ఎడ్జ్ అన్నాడు. రాజోస్ అండ్ ఎడ్జ్ అంటే ఆహ్, హ్మ్, క్రిటికల్ సిట్యుయేషన్, డేంజరస్ సిట్యుయేషన్ రాజోస్ ఎడ్జ్ అని పిలుస్తామనమాట. హై హీట్ అండ్ లో రౌండ్‌ఫాల్ ఈస్ థ్రెటనింగ్ ద అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అనమాట. ఏదైతే హై హీట్ ఉందో, వేడి గాలులైతే ఉన్నాయో, లో రౌండ్‌ఫాల్ అయితే ఏదైతే ఉందో, ఏదైతే వర్షాలేదో వర్షాలైతే ఉన్నాయో, తక్కువగా వర్షాలు పడటం అండ్ వేడి ఎక్కువ అయిపోవటం అనేది చాలా థ్రెటనింగ్‌గా ఉందనమాట. అగ్రికల్చర్ ప్రొడక్షన్ గురించనమాట. అయితే ద సౌత్ వెస్ట్ మాన్సూన్ డెఫిషియట్ ఈస్ నేషనల్ వైడ్ హాస్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 35-43% అంటున్నాడు. అయితే సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేది చాలా తగ్గిపోయింది అంటున్నాడు. ఎంత నుంచి 35-43% ఇంక్రీజ్ అయిపోయిందంట ఆ డెఫిషియట్ అనేది. ద విండ్స్ నార్త్‌వర్డ్ అడ్వాన్స్ వెస్ట్ స్టాప్డ్ ద నియర్ ముంబై అనమాట. జనరల్‌గా నార్త్ వార్డ్‌లో ఉన్నటువంటి బొంబాయిలో కూడా వర్షాలనేది ఆగిపోయాయని చెప్తాడు విండ్స్ అనేవి కూడా. బోత్ యూఎస్ అండ్ ఎన్‌ఓఏ అండ్ ద మెట్రాలజికల్ డిపార్ట్‌మెంట్ ఎక్స్‌పర్ట్స్ సే మోడరేట్ టు స్ట్రాంగ్ ద ఎల్ నినో దిస్ ఇయర్ అనమాట. వాళ్ళు చాలా ఎక్స్‌పెక్ట్ చేశారనమాట. ఈ ఇయర్ ఏంటంటే చాలా ఎల్ నినో అయినటువంటి ఎల్ నినో ద్వారా వచ్చేటువంటి వర్షాలన్నీ ఇండియాలో పడతాయని. కానీ ద ఎల్ నినో సప్రెస్ ద స్టాప్ ద వెర్టికల్ ఎయిర్ మూవ్‌మెంట్ నీడ్స్ ఫర్ rain clouds to form while warming Pacific is weakening the trade winds that to bring the moisture to సబ్‌కాంటినెంట్. అయితే ఏమంటాడంటే ద ఎల్ నినో స్టాప్ ద వెర్టికల్ ఎయిర్ మూవ్‌మెంట్స్ ఏవైతే ఉంటాయో, అంటే గాలులు ఏవైతే ఉంటాయో అవి క్లౌడ్స్‌ని కరగదీసి వర్షాలనేవి పడడం జరుగుతది. సో, ఎల్ నినో ఏం చేస్తుందంటే స్టాప్ చేస్తుందనమాట. ఏదైతే వెర్టికల్ ఎయిర్ మూవ్‌మెంట్ దాన్ని స్టాప్ చేస్తుందనమాట. సో, ఇది ఎర్టికల్ ఎయిర్ మూవ్‌మెంట్ దేనికి యూజ్ అవుతది జనరల్‌గా? Rain clouds to form the warming Pacific is a weakening trade winds that bring the moisture to the subcontinent. జనరల్‌గా వెర్టికల్ ఎయిర్ మూవ్‌మెంట్ అది ఏం చేస్తదంటే క్లౌడ్స్‌లోకి రెయిన్ క్లౌడ్స్‌లోకి వేవ్స్ అనేవి ఆ మాయిస్చర్ అనేది మూవ్ అయ్యి ఏదైతే మళ్ళీ రివర్స్‌గా ఆ మాయిస్చర్ అనేది మళ్ళీ సబ్‌కాంటినెంట్ ఖండాల మీద పడడం అనేది జరుగుతుందనమాట జనరల్‌గా. జరిగే ప్రాసెస్ ఇది. అయితే ద మేడన్ జూలియన్ ఓసిలేషన్ ఈస్ ఆల్సో యాస్ ఏ అన్‌ఫేవరబుల్ ఫేజ్ అంట. ఇది జనరల్‌గా మనం ఆలోచించుకుంటే ఇది మనకి సరైనటువంటి ఫేజ్ అయితే కాదు. ఫేవరబుల్ చేసేటువంటి ఫేజ్ అయితే కాదు ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ద ఇండియా ఓషన్ డైపోల్ కరెంట్‌లీ కెనాట్ ఆఫర్ ద బఫర్. అయితే ఏదైతే ఇండియన్ ఓషన్ డైపోల్ ఏదైతే ఉందో అది ఏదైతే అడ్వర్స్ కండిషన్స్ నుండి ప్రొటెక్షన్ ఫ్రమ్ ది అడ్వర్స్‌లీ అటాక్ నుంచి తట్టుకునేటువంటి కండిషన్స్‌ని ఆఫరింగ్ అయితే చేయట్లేదనమాట ప్రస్తుతానికైతే. అయితే ఫర్దర్‌గా చూసుకుంటే వైల్ వెస్ట్ ఇండియా ఈస్ నార్త్ వెస్ట్ ఆఫ్ ఇండియా రిసీవ్డ్ ద 5% మోర్ రెయిన్‌ఫాల్ దెన్ ద నార్మల్ అన్నమాట. సో, జనరల్‌గా ఇది చూసుకుంటే ఏది నార్త్ వెస్ట్ ఉన్నటువంటి రాజస్థాన్, గుజరాత్ ఆ ఏరియాస్ మొత్తం కూడా 5% ఎక్కువ రెయిన్‌ఫాల్ గానే పడడం అనేది జరిగింది. నార్మల్ లెవెల్‌తో పోలిస్తే. అయితే సెంట్రల్ ఇండియా అండ్ ద నార్త్ ఈస్ట్ ఫేసెస్ ద డెఫిషియట్ 63% అండ్ 43%. ఏదైతే సెంట్రల్ ఇండియా అయితే ఉందో 60% ఆఫ్ రెయిన్‌ఫాల్ డెఫిసిట్ అయితే ఉంది. అదేవిధంగా నార్త్ ఈస్ట్‌లో అయితే 43% రెయిన్ డెఫిసిట్ అయితే ఉందని చెప్తాడు రెస్పెక్టివ్‌లీ. బట్ విత్ ద 2/3 ఆఫ్ ది సీజనల్ రెయిన్‌ఫాల్ హిస్టారికల్లీ అరైవింగ్ జులై అండ్ ఆగస్ట్ అనమాట. అయితే విత్ 2/3 ఆఫ్ అందులో 2/3 మాత్రమే సీజనల్ రెయిన్‌ఫాల్ హిస్టారికల్లీ అరైవింగ్ ఇన్ అయితే అందులో 2/3 యాక్చువల్‌గా మనకు పడాల్సింది 3 పార్ట్స్ మనకు పడాలి. వ వ వర్షాలు పడడం అనేది. జూలై అండ్ ఆగస్ట్‌లో. కానీ అందులో 2 భాగం మాత్రం వర్షాలు పడబోయేటటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్తున్నాడు జూలై అండ్ ఆగస్ట్‌లో.
ద మాన్సూన్ మే స్టిల్ రికవర్ అండ్ సాల్వేజ్ ద సీజన్స్ అనమాట. సో, ఈ మాన్సూన్ అనేది మన యొక్క ప్రాబ్లమ్స్ నుంచి, మన యొక్క లాస్ నుంచి రికవరీ చేయగలం అని చెప్తుందనమాట. అయితే టుగెదర్ విత్ రిజర్వాయర్ షార్టేజ్ ఆఫ్ 30.4% ఆఫ్ ద కెపాసిటీ అండ్ కంపేర్డ్ విత్ ద 25.1 డ్యూరింగ్ ద ప్రీవియస్ ఎల్ నినో ఇయర్స్ అనమాట. ఇంకేం చెప్తున్నారంటే టుగెదర్ ఇదంతా టు కలిసి రిజర్వాయర్ స్టోరేజ్ ఏదైతే ఉందో 30.4% ఆఫ్ కెపాసిటీ ఉందో కంపేర్డ్ విత్ 25.1% డ్యూరింగ్ ది ఎల్ నినో ఇయర్స్ అనమాట. ఏదో మనకి రిజర్వాయర్స్ ఏవైతే జనరల్‌గా ఉండాల్సి 30.4% రిజర్వాయర్ కెపాసిటీ కలిగి ఉండాలి. అయితే ఇప్పుడు ఏ పరిస్థితి ఉందంటే ఏముందంటాడు ఎల్ నినో ఎఫెక్ట్ వల్ల ఏం జరుగుతుందంటే 25.1% మాత్రం మన దగ్గర వాటర్ ఉందంట రిజర్వాయర్స్‌లో. దేర్ వాస్ ఎ నో సీజన్ ఫర్ అలార్మ్‌మెంట్. అయితే నో సీజన్ ఫర్ అలారం అయితే అయినప్పటికీ ఎటువంటి రీజన్స్ లేవనమాట. అలారం ఇవ్వాలి అంటే పర్లేదు అనేటువంటి సిట్యుయేషన్‌లో ఉందనమాట. వాటర్ అనేది ఇండియాలో. వేర్ ద ఎఫెక్ట్స్ ఫర్ ది అగ్రికల్చర్ ఈస్ మోర్ కన్సర్నింగ్. అదేంగా ఈ అగ్రికల్చర్ అనేది ఇప్పుడు చాలా చాలా కన్సర్నింగ్ చాలా ప్రాబ్లమాటిక్‌గా ఉందని మోర్ ప్రాబ్లమాటిక్‌గా ఉందని చెప్తున్నాడు. అయితే ద అగ్రికల్చర్ మినిస్ట్రీ ఈస్ ఆల్రెడీ ప్రయారిటైజ్డ్ ద ట్రిబులోన్ డిస్ట్రిక్ట్ సౌత్ ఆఫ్ ది 315 వల్నరబుల్ వన్ బేస్డ్ ఆన్ దేర్ ఇరిగేషన్ కవరేజెస్ అనమాట. అయితే అగ్రికల్చర్ ఏదైతే మినిస్టర్ ఉందో ఆల్రెడీ ప్రయారిటైజ్ ఇచ్చిందనమాట. మొత్తం 310 అటువంటి వీకెనింగ్ కండిషన్స్ ఇరిగేషన్ కవరేజ్ ఏవైతే ఉన్నాయో అందులో 111 డిస్ట్రిక్ట్స్ మాత్రమే ప్రయారిటీ ఇవ్వడం అనేది జరుగుతుందనమాట ఇరిగేషన్ పరంగా ఆలోచించుకుంటే. అయితే ఎక్స్‌ట్రీమ్ హీట్ హాస్ బీన్ రెడ్యూసింగ్ ఫార్మ్ లేబర్ ప్రొడక్టివిటీ. అయితే ఇది హై లెవెల్ ఆఫ్ హీట్ అనేది జనరేట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే రెడ్యూస్ ద ఫార్మర్ లేబర్ ప్రొడక్టివిటీ అనమాట. ఎవరైతే ఫార్మర్ లేబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పని చేసేటటువంటి ఉత్పత్తి ఏదైతే జనరేట్ పవర్ అయితే ఉండదో చాలా తగ్గిపోద్ది అంటున్నాడు. ఎందుకంటే ఎక్స్‌ట్రీమ్‌లీ హీట్స్ వచ్చేస్తే ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో ఫార్మ్ ఫీల్డ్‌లో కూడా సరిగ్గా పని చేయలేరు వాళ్ళు. సో, ఆ విధంగా చెప్తున్నాడనమాట. సో, ఆ విధంగా ఏం చెప్తున్నాడంటే ఎక్స్‌ట్రీమ్‌లీ హీట్ రెడ్యూస్ ద ఫార్మ్ లేబర్ ప్రొడక్టివిటీ. వాళ్ళ యొక్క ఎక్స్‌ట్రీమ్‌లీ హీట్స్ ఉండడం వల్ల లేబర్ ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోద్దని చెప్తున్నాడనమాట. హై హీట్ అండ్ రెయిన్ థాట్‌ఫుల్ హ్యావ్ సోన్ యాంక్సైటీ అంటే వరి ఓవర్ ది కార్డమోన్ హార్వెస్ట్ ఇన్ ద ఇడుక్కి అనమాట. సో, ఈ విధంగా ఆలోచించుకుంటే వచ్చేటి హై రెయిన్‌ఫాల్, హై హీట్ వేవ్స్, షార్ట్ రెయిన్‌ఫాల్ అని పడడం వల్ల చాలా ప్రాబ్లమాటిక్ ఉన్నటు యాంక్సైటీ, worry ప్రాబ్లమ్ అనేది క్రియేట్ చేసిందంట. ఏది కార్బోడమన్ హార్వెస్ట్ అయినటువంటి ఇడుక్కు అనేటువంటి ఏరియాలో. అయితే ఏ ఫేట్ దట్ బోర్డ్స్ హిల్ ఫర్ అదర్ ప్లాంటేషన్ క్రాప్స్ ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్ అన్నమాట. సో, ఏదైతే రాత ఏదైతే ఉందో ముందుగానే మనకి తెలిసిపోతుందన్నమాట. సో, ప్లాంటేషన్ క్రాప్స్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్ ఇటువంటి కండిషన్ రాబోతుందని. అయితే తెలిసిపోయిందంటాడు. బోత్ ద ఖరీఫ్స్ షోయింగ్ విండోస్ ఫర్ రైస్, పల్సెస్ అండ్ ఆయిల్ సీడ్స్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ ద ఫెర్టిలైజర్స్ వుడ్ కమ్ అండర్ ప్రెషర్ అనమాట. సో, ఈ విధంగా ఏం జరుగుతుందంటే ఇవి కూడా ఆయిల్ సీడ్స్, పల్సెస్ వేయడం అనేది, రైసెస్ వేయడం అనేది ఇది చాలా ప్రెషర్‌లోనే ఉందని చెప్తాడు. ద లేటర్ తర్వాత డ్యూ టు ది చైనీస్ ఎక్స్‌పోర్ట్స్ మనం చైనాకి పంపించేటువంటి ఎక్స్‌పోర్ట్స్ దాని మీద రిస్ట్రిక్షన్స్ చేయడం. అదేవిధంగా టెన్షన్ ఇన్ ద వెస్టర్న్ ఏషియాలో హైలైటింగ్ ద రిస్క్ ఆఫ్ ది లోవర్ సాయిల్ మాయిశ్చర్ అండ్ హై ఇన్‌పుట్ స్ట్రెస్. సో, ఈ విధంగా ఏం జరుగుతుందంటే వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వల్ల కూడా సో, దీనివల్ల ఏం జరుగుతుందంటే రైజ్ ఆఫ్ ది సాయిల్ మాయిశ్చర్. దీనివల్ల ఏం జరుగుతుందంటే సాయిల్ మాయిశ్చర్ అనేది తగ్గిపోతూ వస్తుందనమాట. అండ్ హై ఇన్‌పుట్ స్ట్రెస్ అనమాట. ఇండియాలో ఉన్నటువంటి ప్రెషర్ అయితే ఉంది. ఇన్‌పుట్ ప్రెషర్ అనేది పెరిగిపోతూ ఉందని చెప్తున్నాడు. అదేవిధంగా రిటైల్ ఫుడ్ ఇన్‌ఫ్లేషన్స్ అనమాట వాస్ 4.2% ఇన్ ఏప్రిల్. అయితే కన్స్యూమర్ వాడేటటువంటి నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో, వస్తువుల మీద ఇన్‌ఫ్లేషన్స్ అనేవి 4.2% అనేది పెరిగిపోయిందంట ఏప్రిల్‌లో. అయితే ఫర్దర్ డెఫిసిట్ విల్ ఎస్పెషల్లీ థ్రెటన్ ద వెజిటబుల్స్ అండ్ పల్సెస్. అయితే ఫర్దర్‌గా డెఫిసిట్ అనమాట. ఫర్దర్ షార్టేజ్ విల్ ఎస్పెషల్లీ దేన్ని థ్రెట్ చేస్తుందని వెజిటబుల్స్, పల్సెస్ గురించి చాలా భయంకరమైన థ్రెట్టింగ్ అనేది ఇస్తుందనమాట. అయితే కాంప్లికేటింగ్ ద మోర్ మోనిటరీ పాలిసీస్ అన్నమాట. దీనివల్ల ఏం జరుగుతుందంటే మోనిటరీ పాలిసీ చాలా కాంప్లికేట్ అయిపోద్దప్పుడు. అయితే ద ఫండమెంటల్ ప్రాబ్లమ్ ఈస్ ద వే ఇండియా ఈస్ బిల్ట్ ఇన్ ఎ రూరల్ ఎకానమీ అరౌండ్ ద అసంప్షన్స్ ఆఫ్ రిలయబుల్ రెయిన్‌ఫాల్ డెలివరీ అనమాట. సో, ఏవైతే ఫండమెంటల్ ప్రాబ్లమ్ కలిగినటువంటి ది వే ఆఫ్ ఇండియా బిల్ట్ ఏదో ఫండమెంటల్ ప్రాబ్లమ్ కలిగినటువంటి ద వే ఇండియా ఈస్ బిల్ట్ ఇండియా ఏం బిల్డ్ చేసిందంటే రూరల్ ఎకానమీ బిల్డ్ చేసింది. అరౌండ్ ద అసంప్షన్ కలిగినటువంటి రిలయబుల్ రెయిన్‌ఫాల్ డెలివరీ గురించి వాళ్ళకి అసంప్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. అంతే మంచి మంచి ప్రొడక్షన్స్ అయితే రోజుల నుంచి వస్తాయనేది ఒక మంచి అసంప్షన్స్ అని ఉన్నాయంట.
అదే నో అడాప్షన్ స్ట్రాటజీస్ ఇండెఫినెట్‌లీ ఔట్‌పేస్ అన్‌చెక్డ్ వార్మింగ్ అన్నమాట. ఓకే. సో, లిమిటింగ్ ఫ్యూచర్ వార్మింగ్ షుడ్ బి అమౌంట్ టు బి రెడ్యూస్ ద ఎక్స్‌టెంట్ ఆఫ్ ద ఎక్స్‌పోజర్స్ అన్నమాట. ఫ్యూచర్‌లో కూడా వేడెక్కిపోవడం అనేది షుడ్ రెడ్యూస్ ద ఎక్స్‌టెంట్ ఆఫ్ ద ఎక్స్‌పోజర్ రావాల్సినటువంటి దిగుబడి ఏదైతే ఉందో అది కూడా తగ్గిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువుందని చెప్తాడు. అయితే ద ఐడియల్ సస్టైనబుల్ స్ట్రాటజీస్ ఆర్ టు స్విచ్ ఫ్రమ్ ది రెయిన్ సెంట్రిక్ టు వాటర్ సెంట్రిక్ ఆర్గనైజేషన్స్ అన్నమాట. అయితే ఏవైతే లాంగ్ లాస్టింగ్ అయినటువంటి స్ట్రాటజీస్ అనేవి ఆన్ చేయడం అనేది జరిగిందనమాట. ఎక్కడి నుంచి రెయిన్ డిపెండ్ అయినటువంటి సిట్యుయేషన్స్ నుంచి వాటర్ సెంట్రిక్ ఆర్గనైజేషన్స్ వరకు స్విచ్ చేయడం అనేది జరిగిందనమాట. సో, రిడ్యూస్ డిపెండెన్స్ ఆన్ ది వాటర్ ఇంటెన్స్ క్రాప్స్ అనమాట. సో, ఈ విధంగా ఏదైతే వాటర్ ఫర్ ఎగ్జాంపుల్ వర్షాలు పడకపోతే మనం డిపెండెంట్ ఆన్ ది వాటర్ సెంటర్ ఆర్గనైజేషన్స్ మీదే అంటే రిజర్వాయర్ వాటర్ మీద మనం డిపెండ్ అవుతాం. అలాంటప్పుడు ఏంది ఎక్కువైతే ఏదైతే వాటర్ లాక్కునేటువంటి ఏదైతే క్రాప్స్ ఉన్నాయో అవి తగ్గించాల్సి వస్తుందని చెప్తున్నాడనమాట. అది ఇంప్రూవ్ రెసిలియన్స్ ఎబిలిటీ టు యాక్ట్ అనమాట. సో, పాత్వే ఫర్ ది ఫస్ట్ 2 హావ్ ఆల్రెడీ బీన్ ఔట్‌లైన్డ్. అయితే ఫస్ట్ 2 పరంగా ఆలోచిస్తే ఆల్రెడీ బయటికెళ్ళిపోయినటువంటి సిట్యుయేషన్ ఉందని చెప్తున్నాడు. ఆన్ ద లాస్ట్ వైల్ ది అగ్రికల్చర్ మినిస్టర్ ఎక్స్టెండ్ కాంటిజెన్సీ ప్లాన్స్ రిఫ్లెక్ట్ ద నీడ్ ఫర్ ది అడ్జస్టబుల్ సోయింగ్ విండోస్ అండ్ ఆల్టర్‌నేటివ్ సీడ్ వెరైటీస్ అన్నమాట. సో, ఏం చెప్తున్నానంటే కంటిజెన్సీ ప్లాన్స్ అన్నమాట. అంటే ఎమర్జెన్సీ బ్యాక్ ప్లాన్స్ అనేవి అవసరము టు రిఫ్లెక్ట్ ద అడ్జస్టబుల్ సోయింగ్ విండోస్ అండ్ ఆల్టర్‌నేటివ్ సీడ్ వెరైటీ అంటే బ్యాకప్ ప్లాన్స్ అనేవి చాలా అవసరం అన్నమాట. అంటే వాన పడేటప్పుడు, వాన పడకపోయినా కూడా అటువంటి కండిషన్‌లో పెరిగేటటువంటి ఆల్టర్‌నేటివ్ సీడ్ వెరైటీస్ అని ఉత్పత్తి చేయడం అనేది కూడా ఇదొక బ్యాకప్ ప్లాన్‌గానే తీసుకోవాలి. ఏ విధంగా ముందుకెళ్ళాలని కూడా చెప్తాడు. ద ప్రిన్సిపల్ వేరియబుల్ రిమైన్స్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద స్కోర్ అనమాట. ఏదైతే ప్రిన్సిపల్ ఏదైతే ఉందో చాలా లార్జ్ లెవెల్‌లోనే ఇది లార్జ్ ఏరియా లెవెల్‌లో ఇంప్లిమెంటేషన్ చేయాలన్నమాట. సెకండ్ ద గవర్నమెంట్ షుడ్ బి కన్సిడర్ ద న్యూ అథారిటీ టు కోఆర్డినేట్ ది ఇంటర్ స్టేట్ వాటర్ యూజ్ అండ్ క్రాపింగ్ చేంజ్ బేస్డ్ ఆన్ ది ఎక్స్టెండ్ ఎల్‌నినో ఫోర్‌కాస్ట్ అనమాట. అయితే సెకండ్ ఇంకో పాయింట్ ఏం చెప్తాడంటే ద గవర్నమెంట్ షుడ్ కన్సిడర్ ద న్యూ అథారిటీ టు కోఆర్డినేట్. ఒక న్యూ అథారిటీని కన్సిడర్ చేయాలి. ఇంటర్ స్టేట్ అంటే స్టేట్‌కి మధ్యన ఉన్నటువంటి వాటర్ యూజ్ గురించి, అదేవిధంగా క్రాపింగ్ చేంజెస్ బేస్డ్ ఆన్ ఎక్స్‌టెంట్ ఆఫ్ ఎల్-నినో ఫోర్‌కాస్ట్ గురించి. ఎల్-నినో గురించి వర్షాలు పడట్లేదు. దాని గురించి కూడా ఒక అథారిటీని అసైన్ చేయాలి, కోఆర్డినేట్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్‌లో వాటర్ పడటం, ఇంకో స్టేట్‌లో వాటర్ పడకపోవటం. సో, డ్యామ్స్ అనేవి రిలీజ్ చేయడం ఇంకో స్టేట్‌కి ఆ విధంగా అన్నమాట. సో, I think forecasting, eliminating the crops governance currently fragmented, divided between the agriculture and Jal Shakti Minister and Indian Meteorological Department. అదేం చెప్తా ఎలిమినేటింగ్ ద క్రాపింగ్ ద గవర్నెన్స్ అకౌంటబిలిటీ కరెంట్‌లీ డివైడ్ చేయబడిందనమాట. ఎవరి మధ్యన అగ్రికల్చర్ అందులో ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. జలశక్తి మినిస్ట్రీ ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. అదేవిధంగా ఇండియన్ మెట్రాలజికల్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా ఉందనమాట. ఈ విధంగా వాళ్ళ యొక్క ఏవైతే డ్యూటీస్ ఏవైతే ఉంటాయో, అథారిటీస్, అఫీషియల్స్ ఏవైతే ఉంటాయో, అవి డివైడ్ చేయబడ్డాయి అని చెప్తున్నాడనమాట ఈ సెకండ్ ఆర్టికల్ మొత్తం. సో, ఇది టుడే ఆర్టికల్.